మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన బాధ్యతగా తీసుకుని ఆయన గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ విధంగా కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడుతుంది మహబూబ్ నగర్లో. చల్ల వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే డీకే అరుణ సీనియర్ నేత బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు రైట్, ఇక్కడ కూడా సేమ్ డీకే అరుణ అసలు ఎక్కడో ఉంది, అసలు ఎవరు క్యాండిడేటు, వంశీ ఎక్కడ సరిపోతాడు, అసలు డీకే అరుణ ముందు వంశీ సరిపోడు, ఇట్లాంటివి చాలా. అసలు క్యాండిడేట్ ఆయన అవుతాడా కాడా, సరే డిసైడ్ అయిన తర్వాత కూడా ఎక్కడ సరిపోతాడు. వన్స్ నామినేషన్లు అయిపోయి ప్రచారం మొదలుపెట్టిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. చాలామందికి ఎన్నికల గురించి తెలిసి కొంత తెలియదు, సినిమా అసలు స్టార్ట్ అవుతుంది. ఇక రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావటం, అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చూస్తే 2 కాన్స్టిట్యుయెన్సీ వస్తాయి, నాగర్ కర్నూలు కానీ మహబూబ్నగర్ కానీ. దాంతో చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటాడు ఒకటి. రెండోది డీకే అరుణకేమో ఒక్క ఎమ్మెల్యే లేడు, వీళ్ళకి అందరూ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రెండు అక్కడ ఏమైందంటే కొంత రేవంత్ రెడ్డి అంటే అదే చెప్తున్నా, ఎన్నికల ప్రచారం స్ట్రాటజీలో భాగంగా కుర్మ సామాజిక వర్గానికి సరిత అన్న ఒక అమ్మాయికి కుర్మ సామాజిక వర్గానికి గద్వాల్ సీట్ ఇచ్చారు. ఆమె జడ్పీ చైర్మన్ ఉంది, ఆమె ఓడించింది. ఒక్క కుర్మ సామాజిక వర్గానికి, అంతకుముందు కుర్మ సామాజిక వర్గానికి ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల ఇచ్చింది, సరితకి ఇచ్చింది, అట్లాగే బీర్లా ఐలయ్య ఆలేరుకి ఇచ్చింది. 2 చోట్ల కుర్మలకు ఇవ్వడం, కుర్మ సామాజిక వర్గం కూడా ఒక కన్సాలిడేట్ అంటే కన్సిడరబుల్ స్ట్రెంత్ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కన్సిడరబుల్ స్ట్రెంత్. కాబట్టి డీకే అరుణ ఒక కుర్మ మహిళను ఓడించింది అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు నెంబర్ 1 రేవంత్ రెడ్డి. నెంబర్ 2 అక్కడ ముదిరాజు బలమైనటువంటి వర్గం, కుర్మ ముదిరాజు కూడా బలమైన వర్గం, ముదిరాజు మంత్రివర్గంలో తీసుకుంటా అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. 2 అంశం. 3 ముస్లిమ్స్, మహబూబ్నగర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ సాలిడ్గా ఉండటం అనేటువంటి కొన్ని జాయినింగ్స్, బీజేపీ మాజీ ఎంపీగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి లాంటి వాడు రావటం, జలంధర్ రెడ్డి లాంటి వాళ్ళు రావటం, బీజేపీ నాయకులు కూడా జాయిన్ కావటం అనేటువంటిది కలిసి వచ్చే వంశీచంద్రెడ్డికి కలిసి వచ్చాము. కొద్దిగా ఎక్కడైనా 1-2 చోట్ల నియోజకవర్గాలు కొంత మెజార్టీ తగ్గిన, కొడంగల్ 50,000 మెజార్టీ అని రేవంత్ రెడ్డి పదే అంటున్నాడు. మీరు క్యాచ్ చేస్తే కనుక ఎందుకు ఎక్కడైనా కొద్దిగా కానీ అసెంబ్లీ సెగ్మెంట్లో కొద్దిగా తగ్గిన ఈ 50,000 అనే దాంతో వంశీచంద్రెడ్డి గెలవడం అనేటువంటిది ఈజీగా ఉంటుంది అనేటువంటి, ఇక్కడ భారీ మెజార్టీ రావడం వల్ల మిగిలిన చోట ఎక్కడన్నా 2 చోట్ల మైనస్ అయినా ఇది దాన్ని పూర్తి చేస్తుంది అనమాట. దాంతో ఆ లెవెల్ అయిపోయి వంశీచంద్రెడ్డి బయటపడతాడు అనేటువంటి లెక్కలు సర్వేలో తేలుతుంది.